ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బాయి చూడ్డానికి చాలా బాగున్నాడు, మంచివాళ్ళ అనిపిస్తున్నాడు. అమ్మా చాలా మంచివారు, లోపలొకలా బయటొకలా అస్సలుండరు. నువ్వెప్పుడు తన గురించి ఏమీ చెప్పనేలేదు. తను నీతోనే పనిచేస్తాడా? ఏ ఊరంట? తెలీదమ్మా. కొత్త? కంపెనీకి పాత వాళ్లే, మా ఆఫీస్కి కొత్త వాళ్ళు. సిరి చూడు, అతనికి ఎంత త్వరగా దగ్గరైపోయిందో. అతను కూడా అంతే, తనలాగే ఆడుకుంటున్నాడు. పెళ్ళయిందా? నువ్వు అడగలేదా? సరే, నేనే వెళ్ళి అడుగుతాను. అయ్యో అమ్మా. అప్పుడు మా ఊర్లో నేను ఒక్కడనే ఇంజనీర్ని. నైస్. నువ్వేం చదువుకున్నావు? అది ముఖ్యమా? ఇలాగే నాన్న వచ్చిన వాళ్ళందరూ బుర్రలు తినేస్తుంటాడు. ఏమీ అనుకోకు బాబు. నీ నవ్వును చూస్తుంటే నీ బుర్ర నేను తింటున్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో లేదు లేదు. ఫ్రెండ్, నువ్వు తెచ్చిన టాయ్స్ అన్నీ నచ్చాయి నాకు. చాలా థ్యాంక్స్. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ లాంటివి ఏం చెప్పకూడదు, ఓకేనా? చెప్పాలి ఫ్రెండ్, అప్పుడే ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. తనకి నచ్చితే మాత్రమే ఇంత దగ్గర అవుతుంది. మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలున్నారా? అమ్మా. కాదు, అడుగుతున్నాను. పాపతో చాలా బాగా ఆడుకుంటున్నారు కదా, అందుకే అడిగాను. అది చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే. మా సీత కూడా అంతే, వయసు 30 ఏళ్లైనా తాను చిన్నపిల్లే. ఆఫీస్ పనైనా ఇంటి పనైనా అన్నిట్లోనూ పర్ఫెక్ట్. యా చూశాను. అవునా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో చెప్పనే లేదు. నేను ఒక్కడేనండి. నువ్వొక్కడివేనా? మిగతా వాళ్ళందరూ ఊళ్ళో ఉంటారా? లేదు. అమ్మా. అయ్యో, నేనేమైనా తప్పుగా అడిగానా బాబూ? అలా ఏం లేదులేమ్మా, నేనొక్కడే. అవునా? పెళ్లి వయసు, ఒంటరిగా ఉంటే ఊర్లో వర్షం పడదంట. ఇప్పుడు బుర్ర తింటున్నది ఎవరు? మీరు ఊరుకోండి. ఈ కాలం పిల్లలకి బుద్ధి చెప్పడానికి మనం మాత్రమే ఉన్నాం కదా నాన్నా? పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటాయిలేండి. అవునా? నువ్వు చాలా మంచివాడివి, ఇంకేం ఆలోచించుకో. నీకే అమ్మాయి దొరకలేదంటే చెప్పు, నేను వెతికి పెడతాను. అమ్మా. ఎందుకు బాబూ? నీకు పెళ్ళంటే ఇష్టం లేదా? నా జీవితంలో అవన్నీ లేవనిపిస్తుందమ్మా. నా లైఫ్లో ఆల్రెడీ ఒక బ్రేకప్ జరిగింది. జీవితానికి ఒక్కటి చాలుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.